110వ కీర్తన 3వ వచనం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప ప్రభువా, అగాపే ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ సెంట్రల్ చర్చ్ ఈ దినమున ఈ స్థలమున కూడుకొనుట మీ సంకల్పమైనది కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. కరుణగల మా తండ్రి, ఇంతవరకు నువ్వు ఆరంభ ప్రార్థన మొదలుకొని నడిచిన ఆరాధన క్రమమంతట్లో నువ్వు అడుగడుగున మీరు మాకు తోడయ్యుండి సహాయము చేసి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము లేచి తిరిగి వెళ్ళకముందు ఒకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని వెలిగించి మండించి ఆశీర్వదించి ధన్యులను చేసి పంపమని ప్రార్థిస్తున్నాం. నీ దీన సేవకుడు నీ పక్షంగా నీ వాక్య పరిచర్య చేయబోతుండగా మీ దీనదాసుని నీ పరిశుద్ధ కల్వరి శిలువ రక్తధార చేత బాగుగా కడగండి. నీ అగ్ని చేత బాగా కాల్చి శుద్ధీకరించి బంగారము వలె మీ దాసుని పుటము వేయండి నాయన. నీ అభిషేక తైలము బంగారు తైలము చేత మీ దాసుని అభిషేకించండి. మీ దాసుని నోట నీ మాటలే ఉంచండి. మీ దాసుని మనస్సులోని మాటలు కాదు నాయన, నీ మనస్సులోని మాటలే మీ దాసుని నోరు పలుకున్నట్లు అనుసంధానం చెయ్యండి. మీ దాసుని ద్వారా మీరు మాట్లాడుచుండగా మేమందరం వినడానికి మాకు శ్రద్ధ, గ్రహించే జ్ఞానం, లోబడే హృదయ సున్నతి మాకందరికీ దయచేయమని మాతో మాట్లాడబోతున్నందుకు నీకు స్తోత్రం చెల్లించి స్వతంత్రించుకొని యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, 110వ కీర్తనను ఆయా సందర్భాలలో వేరు సమయాల్లో మనం ఎత్తి చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ కీర్తన యొక్క ముఖ్య సందేశమును సిస్టమేటిక్గా ఇవాళ మనము ధ్యానము చేసి నేర్చుకోవాలని దేవుని చేత నేను ప్రేరేపించబడ్డాను. అందుచేత ఈ వాక్య భాగాన్ని చదవవలసి వచ్చింది. ఈ కీర్తన 100% ప్రవచన కీర్తన, ప్రాఫెటిక్ సామ్, భవిష్యత్తును మనకు స్పష్టంగా చూపుతున్నటువంటి ఒక కీర్తన. కీర్తనలు అనే లేఖన భాగము కేటగరైజేషన్ ప్రకారము, లేఖన వర్గీకరణ ప్రకారము కీర్తనలు అనేది ఏ వర్గంలోకి వస్తుందో చెప్పండి? కావ్యములు, పొయిటిక్ బుక్స్. యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి, పరమగీతం, ఈ 5 కావ్య గ్రంథాలు. ఈ పోయట్రీలో ప్రాఫెసీ కూడా ఉన్నటువంటి లేఖనాలు ఉన్నాయి. కావ్య గ్రంథములలో ప్రవచనాలు, జరగబోచున్న ప్రవచనాలు, నెరవేరబోచున్న భవిష్యత్ కాల సంఘటనలు కూడా కావ్యముల్లో వ్రాయబడి ఉన్నాయి. అందులో ఇది ముఖ్యమైనటువంటి కీర్తన. ఈ కీర్తన మన ప్రభువైన యేసు 2వ రాకడను గూర్చి మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ఇక్కడ గమనించాలి, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినాడు అని దావీదు చెబుతున్నాడు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు. ఎవరు సెలవిచ్చారు? ప్రభువు సెలవిచ్చాడు. ఎవరితో సెలవిచ్చాడు? నా ప్రభువుతో సెలవిచ్చాడు. ఈ మాటలు విన్నవాడేమో నా ప్రభువు, చెప్పినవాడేమో
ఇంకొక ప్రభువు. ప్రభువు చెప్పాడు, నా ప్రభువుతో చెప్పాడు. దావీదు యొక్క ప్రభు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు అని ఆయనే చెప్పుకున్నాడు. క్రీస్తు ఎవరు మీరు చెప్పగలరా అని అడిగాడు యేసునాథుడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడు అని వారిని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. యేసు ప్రభు వారు వాళ్ళని అడుగుతున్నారు, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడు అంటే దావీదు కుమారుడని చెప్పిరి. అప్పుడు 110వ కీర్తన ఎత్తి చెప్పాడు యేసయ్య, నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పినని దావీదు ఆయనను ప్రభువని ఎలా చెప్పుచున్నాడు? క్రీస్తు దావీదు కుమారుడట. కానీ క్రీస్తును దావీదు ఏమని పిలవాలి? మరి అబ్బాయి అనాలి, ఏం బాబు అనాలి. కానీ ఏమంటున్నాడు? నా ప్రభువు, మై లార్డ్, మై కింగ్, నా రాజా, నా ప్రభువా అని పిలుస్తున్నాడు. దావీదు ఆయన్ని ప్రభువాన్ని పిలుచుచుండగా ఆయన దావీదు కుమారుడు ఎలాగవుతాడు అని యేసు ప్రభు అడిగాడు. ఇక్కడ వాళ్ళ నిరకాటంలో పెట్టాడు. క్రీస్తును గూర్చి మీరు అనుకున్న ఐడియా తప్పది, మీ అభిప్రాయం సరైంది కాదు, క్రీస్తు అంతకు మించినవాడు అని వాళ్ళకి నేర్పించాడు. ఆ సందర్భంగా ఇంకో మాట చెప్పాడు ఏంటంటే 110వ కీర్తనలోని దావీదు యొక్క ప్రభు, ద లార్డ్ ఆఫ్ డేవిడ్ ఈజ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. నా ప్రభు అని ఎవరిని అన్నాడు? దావీదు క్రీస్తునే అన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టం చేస్తున్నాడు. ఒకసారిట దేవుడు తన కుమారునితో మాట్లాడాడట. అంతకుముందు కూడా మాట్లాడాడు, చాలాసార్లు మాట్లాడాడు. బైబిల్లో ఆయన కుమారుడితో మాట్లాడిన మాటలు అది ప్రత్యేకమైన ఒక ప్రసంగం. మీరు ఎప్పుడైనా ధ్యానం చేయండి. మొదటిసారి ఒకసారి మాట్లాడాడు. 2వ కీర్తనలో 7వ వచనము చూడండి దయచేసి. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. ఇదొక మాట, తండ్రి తన కొడుకుతో చెప్పిన మాట. ఆ తరువాత కుమారుడు తన తండ్రితో చెప్పినటువంటి మాట. ఇవన్నీ నిత్యత్వంలో, అవతారానికి పూర్వం కొడుకు తండ్రితో చెప్పాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు, అప్పటికి ఇంకా మరియమ్మ గర్భంలో ప్రవేశించలేదు. ఒక అడుగేస్తే లోపలికి వెళ్ళిపోతాడు. ఒక అడుగు ముందు, మరియమ్మ గర్భంలోకి వెళ్ళక ముందు ఒక గంట గడియ ముందు తండ్రితో చెబుతున్నాడు, దేవా నీవు బలియు అర్పణమును కోరలేదు, నాకొక శరీరమున మరిచితివి. ఎక్కడ మరిచాడు దేవుడు ఈయనకు శరీరము? అప్పటిదాకా ఈయనకు శరీరము లేదు, ఆత్మరూపుడు. ఓ తండ్రి, నీవు బలిని అర్పణమును కోరలేదు, కానీ మరియమ్మ గర్భములో నాకొక శరీరమును తయారు చేశావు. ఆ శరీరాన్ని ధరించుకోవడానికి నేను వెళుతున్నాను తండ్రి అని చెప్పి ఏమన్నాడంటే, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రానుసారమే లెక్కించలేనన్ని బలికర్మకాండలు జరిగిస్తూ ఉన్నారు. పావురాలు, మేకపోతులు, పొట్టేళ్ళు, ఎద్దులు, దూడలు ఎన్ని కోట్లు తెగినాయో తెలియదు. అవన్నీ నీకు నచ్చలేదు, కానీ వాటి స్థానములో బలి కావడానికి నాకొక శరీరాన్ని మరిచావు. ఇన్ని కోట్ల దూడలు, ఎద్దులు, మేకపోతులు చేయలేని కార్యం చేయడానికి నాకొక శరీరాన్ని మరిచావు.
ఇదిగో నేను వచ్చాను, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. తండ్రి అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను, అదొక ఘట్టం, నేడు నేను కన్నాను అన్నాడు. తర్వాత ఘట్టంలో కుమారుడు తండ్రితో అన్నాడు, నాన్న నీకు మనుషులు అర్పించే బలులు నచ్చలేదు, నీకు నచ్చే బలి అర్పించడానికి నాకు శరీరం అమర్చావని. నీ చిత్తము తండ్రి, నీకు అది కావాలి కనుక, నీకు అది అవసరం కనుక, నీకు నచ్చింది కనుక, నీ చిత్తము కనుక, ఇది నీ ప్రణాళిక కనుక, నీ చిత్తము నెరవేర్చడానికి, బలిగా మరణించడానికి నేను ఆ శరీరాన్ని ధరించుకుంటాను అని వచ్చేసాడు ఆయన. ఎప్పుడైతే ఆ శరీరాన్ని ఆయన ధరించుకొని బాప్తిస్మము పొందాడో అప్పుడు మళ్ళీ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. తండ్రి కుమారుని గూర్చి మాట్లాడుతున్నాడు. దేవుని బిడలారా, ఆ తరువాత దేవుని చిత్త ప్రకారము సిలువలో ఆయన బలి అయిన తరువాత మళ్ళీ ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు. వచ్చి నా కుడి పార్శ్వములో కూర్చో, నా కుమారుడా నీవు నా కుడి పార్శ్వములో కూర్చోమని పిలిచాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ గమనించాలి, ఆయన పరలోకమునకు వెళ్ళిపోయి అక్కడ ఎదురు చూస్తూ కూర్చున్నాడు. దేవుని కుడి పార్శ్వమును కూర్చున్నాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడు అంటే, తండ్రి అయిన దేవుడు ఆయనకు చెప్పాడు, ఒక టైం వస్తుంది కుమారుడా, అప్పటిదాకా నా కుడి పార్శ్వాన కూర్చో. అది 110వ కీర్తన 1వ వచనం చూడండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట చదవండి ఏంటో, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయవరు. బాగా గమనించాలి, చాలా సీరియస్గా వినాలి, జాగ్రత్తగా వినాలి. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా అంటే సమస్తమును యేసయ్య పాదాల కింద పెడతాడు. తిరగబడ్డ వారు, ద్వేషించిన వారు, దూషించిన వారు, విమర్శించిన వాళ్ళందరినీ యేసయ్య కాళ్ళ కింద పెడతాడు తండ్రి దేవుడు. అప్పటిదాకా నువ్వు ఎక్కడుండాలి? నా కుడి పార్శ్వమున. ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, అది అసలు పాయింట్. నేను కోరిన ప్రకారము బలి జరిగించి నా సింహాసనం మీదకి వచ్చావు నా కుమారుడా, చాలా మంచి పని చేశావు, గొప్ప పని చేశావు, ఇక ఇక్కడ కూర్చో, మళ్ళా వెళ్ళొద్దు ఇక అంటే రెండవ రాకడ లేదు ఇంకా ఇప్పట్లో. నువ్వు ఇక్కడే ఉండాలన్నాడు, నా ప్రక్కనే కూర్చో, వెళ్ళొద్దు నువ్వు. ఈ సింహాసనం ఎప్పుడు దిగొచ్చు అంటే, నీ శత్రువులందరినీ నీకు పాదపీఠముగా నేను చేస్తాను. నీవు భూమి మీదకి వెళ్ళి ఒక్కొక్కడిని తగవాడి జగడం వేసుకొని కుస్తీ పట్టి జయించడం కాదు. ఇక్కడ నీవు ఉండగానే భూమి మీద నీ శత్రువులందరూ నీ కాళ్ళ కిందకు వచ్చేస్తారు. జయించిన వానిగా నువ్వు వచ్చేస్తావు ఇక్కడికి, భూమి మీదకి. నా ప్రక్కన కూర్చో నా కుమారుడా, భూమి మీద ఉన్న నీ శత్రువులందరూ ముక్కు నేలకు రాసేటట్టు నేను చేస్తాను. ఇక్కడే కూర్చో నా కుమారుడా, నీ శత్రువులందరూ నీ కాళ్ళకు మొక్కేటట్టు నేను చేస్తాను. ఇక్కడ కూర్చో, ఆ తర్వాత తెలుదు. కానీ భూమి మీద కొందరు శత్రువులు చేసుకున్నారు, వాళ్ళు ఆయనకు పాదపీఠముగా మారేదాకా యేసు అక్కడ ఉండాలి. ఇది ఒక
ప్రత్యక్షత. యేసు ఎప్పటి వరకు పరలోకంలో ఉండాలి అనే ప్రశ్నకు మొదటి రాకడలో యజ్ఞము నెరవేర్చి పరలోకానికి వెళ్ళి తండ్రి ప్రక్కన కూర్చున్న యేసు ఎప్పటిదాకా అక్కడే ఉంటాడు అంటే 110వ కీర్తన ప్రకారం ఎప్పటిదాకా ఉంటాడు చెప్పండి? శత్రువులందరూ ఆయన కాళ్ళ కిందకు వచ్చేదాకా ఉంటాడు. ఆ పాయింట్ క్లియర్ అయింది కదా. అదే ప్రశ్నకు అపొస్తలుల కార్యాలు 3:21 ఇంకో సమాధానం చెప్పింది. ఏ ప్రశ్నకు? యజ్ఞము నెరవేర్చి పరలోకానికి వెళ్ళి తండ్రి ప్రక్కన కూర్చున్న యేసు ఎప్పటి వరకు పరలోకంలో ఉంటాడు అనే ప్రశ్నకు సమాధానం 110వ కీర్తనలో పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? నీ శత్రువులు నీకు పాదపీఠం అయ్యేదాకా ఇక్కడే ఉండాలి. అపొస్తలుల కార్యాల గ్రంథంలో పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోకవాసిగా ఉండును. అంతవరకు నీవు నా కుడి పార్శ్వన ఉండన్నాడు ఇక్కడ. అంతవరకు యేసు పరలోకవాసిగా ఉండునన్నాడు అక్కడ. అది ఇది సమానమే, ఒక విషయమే. గనుక యేసు ఎప్పటిదాకా పరలోకంలోనే ఉంటాడు. ఎప్పుడు అడుగు బయట పెట్టి కిందికి వచ్చేస్తాడు అంటే 2 చోట 2 మాటలు చెప్పబడ్డాయి. ఆయన శత్రువులందరూ ఆయన పాదాల కిందికి రావాలి అని పాత నిబంధన చెప్పింది. ఇక్కడ పేతురు యోహానులు చెబుతున్నారు అపొస్తలుల కార్యాలు 3:21లో అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి, అప్పుడు అడుగు బయట పెడతాడు, అప్పటిదాకా పరలోకంలో ఉంటాడు. అనగా యేసు యొక్క శత్రువులు ఆయన పాదాల కిందికి రావడము = అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావడం. అది ఈక్వేషను. ఒక సంఘటన జరిగినప్పుడు ఆయన సింహాసనం దిగి కిందికి వచ్చేస్తాడు. ఆ సంఘటనను 2 లేఖన భాగాల్లో 2 వేరు విధాలుగా వివరించారు. ఏమిటా సంఘటన? అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి, ఆయన శత్రువులందరూ ఆయన పాదాలకు పీఠంగా మారాలి, ఆయన అధికారము కిందికి రావాలి. అప్పుడు ఆయన సింహాసనం దిగి అడుగు కిందికి వేసి రయ్యమని అఘమేఘాల మీద మహిమ మేఘాల మీద ఆయన మేఘారూఢుడై భూమి మీదకి వస్తాడు. ఇది విషయం. ఇప్పుడు ఆలోచించండి, అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అనే మాట, శత్రువులందరూ ఆయన పాదాలకు పీఠంగా మారాలనే మాట సమానం ఎలాగా అవుతాయి? ఎలా సమానం అవుతాయి? యేసు శత్రువులు అంటేనేమో లోకములో ఉన్నవాళ్ళు అని మన అభిప్రాయం. కుదురుబాటు కాలాలు ఎక్కడ రావాలి? సంఘంలో రావాలి, అవునా? అన్నిటికి కుదురుబాటు కాలాలు అయ్యాక యేసు వస్తాడంటే అర్థం ఏంటి? రోడ్లన్నీ గతుకులు లేకుండా తయారైనాక వస్తాడని, డ్రైనేజీలన్నీ సరిగా అరేంజ్ చేసుకొని, మరి ధరల పెరుగుదల లేకుండా, నిరుద్యోగం లేకుండా, అందరి జీవన ప్రమాణాలు బాగా చేసుకున్న తర్వాత వస్తాడని అర్థం. దానికి ఆయనకి సంబంధం లేదు. అన్నిటికీ కుదురుబాటు రావాలి అంటే ఎక్కడ రావాలి? సంఘము లోపల రావాలి, దేవుని ఇంటి లోపల రావాలి, దేవుని సమాజం లోపల కుదురుబాటు జరగాలి. మరి శత్రువులేమో ఎక్కడున్నారు అనుకుంటున్నాం? ఎక్కడైతే కుదురుబాటు జరగాలో అక్కడే శత్రువులు ఉన్నారన్నమాట. ఇక్కడ ప్రాబ్లం దేవుని శత్రువులు లోకములోని శత్రువులు కాదు, సంఘములో ఉన్న దేవుని శత్రువులు. దట్ ఈస్ ద పాయింట్ టు కన్సిడర్ అండ్ టు రిసీవ్ అండ్ టు రియల్లీ అండర్స్టాండ్. మనం అర్థం చేసుకోవలసిన పాయింట్ అది. సంఘము లోపల దేవుని శత్రువులు చలామణి అవుతున్నారు. సంఘములో దేవునికి విరోధులు కొంతమంది క్రైస్తవులుగా, దేవుని సేవకులుగా చలామణి అవుతున్నారు. సంఘములో ఉన్న శత్రువులు, దేవుడు యుద్ధం ప్రకటిస్తున్నాడు వాళ్ళ మీద. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము
15-16 వచనాలు చూడండి. అటువలనే నీకోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు, కావున మారు మనస్సు పొందుము. నేను వీరి యొద్దకు వచ్చి, ఇప్పుడు నీకోలాయితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు అంటే ఎవరిలో ఉన్నారు? పెర్గము సంఘములో ఉన్నారు. ఆ సంఘములో ఉన్నోళ్ళ మీద యేసు ఏం చేస్తానంటున్నాడు? యుద్ధము చేసేదని. నేను యుద్ధము చేసేదని. ఎవరితో యుద్ధం చేస్తాడు? అబద్ధ క్రీస్తుతో యుద్ధం చేసే తర్వాత మొదట సంఘములో ఉన్న శత్రువులతో యుద్ధము చేస్తారు. క్రీస్తు సంఘము ఈనాడు ఒక మిశ్రమ సమూహమే కానీ స్వచ్ఛమైన బంగారం కాదు. క్రైస్తవ సమాజము, దేవుని సంఘం మొత్తం అంతా బంగారం కాదు, ఇక్కడంతా కల్తీ ఉంది. ఇది ముందు గమనించాలి. ఎందుకంటే నాలోనే కల్తీ ఉంది, నీలోనే కల్తీ ఉంది. ఇది అనివార్యము, అన్అవాయిడబుల్. నీలో కల్తీ నాలో కల్తీ ఏమిటో చెబుతున్నా. నీలో విమోచింపబడిన ఆత్మ ఉన్నది, ఇంకను పాప మరణముల నియమము కలిగిన శరీరం ఉంది. శరీరంలో ఏముంది? పాప మరణముల నియమం ఉన్నది. ఆత్మేమో విమోచింపబడింది. ఆత్మేమో దేవుని చిత్తము జరిగించాలని చూస్తుంది, నీ శరీరమేమో దేవుని చిత్తమును వ్యతిరేకిస్తుంది. కనుక ఆత్మ శరీరానికి విరోధంగా ఎల్లప్పుడూ అపేక్షిస్తూ ఉంటుంది. ఆత్మ శరీరానికి విరోధం, శరీరమేమో ఆత్మకు విరోధం. మనలో మనకే ఒక అంత సంఘర్షణ ఉన్నట్లు క్రీస్తు సంఘ శరీరములో కూడా జరుగుతూ ఉంది. క్రీస్తు సంఘం అనే శరీరంలో శరీరానుసారమైన మనస్సు పనిచేస్తుంది, ఆత్మానుసారమైన మనస్సు పనిచేస్తుంది. అందుకే సంఘం ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండదు. అప్పుడప్పుడు బలహీనపడుతూ ఉంటుంది, అప్పుడప్పుడు బలపడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఉజ్జీవాలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు కొంచెం చప్పజల్లాడుతూ ఉంటారు. దీనికి కారణం దేవునికి విరోధమైన శక్తులు కొన్ని సంఘములోనే ఉన్నాయి. దేవుని ఎరుగని వారు కొందరు సంఘము లోపలనే ఉంటారు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వాళ్ళు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. బాగా గమనించాలి. మనతోనే కొంతకాలం కలిసి ఉన్నట్టుండి హల్లెలూయా స్తోత్రము ప్రైజ్ ది లార్డ్ ఆమేను అన్నీ చేసి ఉన్నట్టుండి అవతల పడ్డారట. ఎందుకు అంటే మన వాళ్ళు కాదని బయలుపడినట్లు వారు వెళ్ళిపోయారు, ప్రత్యక్షపరచబడినట్లు. అంటే వీళ్ళు మనోళ్ళు కారని ఎప్పుడు తెలిసింది? వాళ్ళు బయటికి వెళ్ళిపోయినప్పుడు తెలిసింది. మరి బయటికి వెళ్ళక ముందంతా మనం ఏమనుకుంటాము? మనవాళ్ళే కదా. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అందరూ మనవాళ్ళే అనుకోవాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ నమ్మాలి, అందరినీ చేరదీయాలి అనే పాజిటివ్ మైండ్తో మనం ఉంటాం. కానీ దేవుని చిత్తం ఏంటంటే ఇందులో కొంత నకిలీ సరుకున్నది. ఇది బయటపడాలనే ప్రభు యొక్క చిత్తం. యేసు రాకడ వరకు వీళ్ళు ఇలాగే కొనసాగటం దేవునికి ఇష్టం లేదు. అందుకని కొన్ని పరిస్థితులు కల్పిస్తాడు, పరీక్షలు పెడతాడు. సోనా ఘస్కే దేకో సోబత్ కరికే దేకో అని అంటారు. బంగారాన్ని రుద్ది చూడాల, గీటురాయి ఉంటుంది, రుద్దినప్పుడు వచ్చే చూడడం తెలిసిపోద్ది బంగారమా కాదా అని. అలాగే సంఘములో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు వాళ్ళు క్రీస్తు సంబంధులు కాదు, ప్రత్యక్షత కలిగిన వాళ్ళు కాదు. కొంతమంది మెంటల్ క్రిస్టియన్స్ ఉంటారు. సువార్త అంతా విని ఒప్పించబడతాడు మైండ్తో, కానీ నూతన జీవము ఆత్మలో ఉండదు. దే ఆర్ క్రిస్టియన్స్ ఫర్ నేమ్ సేక్,
వితౌట్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దైర్ స్పిరిట్. ఆత్మలో దేవుని జీవం ఉండదు. మెంటల్గా మాత్రం క్రిస్టియనే. సువార్త చెప్పమంటే ఫుల్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్తాడు. అన్ని గాస్పుల్ పాయింట్స్ అన్ని కంఠోపాఠం. సువార్త ప్రసంగం ఎక్సలెంట్గా చేస్తాడు, కానీ ఫలించాడు. ప్లాస్టిక్ మల్లెపూలలాగా, అంత మల్లెపూలలాగానే ఉంటుంది కానీ వాసన రాదు. ఎవరైనా మనుషులు గులాబీ పూల లాంటి పూలు, మందార పువ్వు లాంటి పువ్వులు, మల్లెపూలు లాంటి పువ్వులు చేస్తారు. దూరం నుంచి మనం కన్ఫ్యూజ్ కావాలి, రియల్గా పూలు ఏమో అనుకొని. కొంతమంది ప్లాస్టిక్ మల్లెపూలు కూడా ఇంత గంపెట్టి పెట్టుకొని తిరుగుతుంటారు రోడ్ల మీద. మీరు చూశారో లేదో? అదేం ఆనందమో నాకు అర్థం కాదు. అంటే వాడిపోవన్నమాట. ఇప్పుడు మామూలు పూలు అయితే వాడిపోతే రోజు కొనుక్కోవాలి. ప్లాస్టిక్ పూలు అయితే ఎప్పుడు ఎవరు ఫ్రెష్, బట్ వితౌట్ ఫ్రాగ్రెన్స్. ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కానీ సువాసన మాత్రం ఉండదు. అన్యాచురల్, అబ్నార్మల్ పీపుల్. ఎంతసేపు కలుపుకుంటాం చెప్పండి? ఎంతసేపు కలుపుకున్నా ఎక్కడో ఒక భేదం బయటపడుతుందన్నమాట. ఎంతసేపు సహించిన, ఎంతసేపు క్షమించిన, ఎంత ఓర్చుకున్నా ఇనుము బురద రెండు కలిపి పిసికావనుకోండి, కలుస్తాయా? కలవు. అలాగా మిళితమై ఉంటారు కానీ పొసగకుండా ఉంటారు. వీళ్ళను బయటపడేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు. ప్రియులారా, మనుషులున్నారు, అలాగే సంఘము లోపలనే దుర్బోధలను బోధించువారు ఉన్నారు. నేను వాళ్ళతో యుద్ధము చేస్తున్నానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము చూడండి. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ తప్పు ఏమిటనగా, తాను ప్రవక్త్రీనని చెప్పుకొనుచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. యెజబెలు అనే స్త్రీ ఎక్కడుంది చెప్పండి? సంఘం లోపలనా బయటనా? సంఘము లోపలనే ఉన్నది. సంఘము లోపల దేవుని శత్రువులు, అది ఈనాడు మన సబ్జెక్టు. దేవుని శత్రువులు అంటే ఎవరో తెలుసా? అన్యులు కాదు. ఆయన నామము ధరించుచు, ఆయన నామము కింద బ్రతుకుతూ, ఆయన పేరు చెప్పుకొని బ్రతికిపోతూ ఆయనకు శత్రువులుగా ఉన్నవారు ఉన్నారు. లూకా సువార్త 19వ అధ్యాయము 27వ వచనములో ఇంకొక వర్గము శత్రువులు ఉన్నారు చూడండి. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించండి అన్నాడు. నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులు అంటే మనం యేసుకు శత్రువు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? యేసయ్యా, నీవు నన్ను పరిపాలించుము తండ్రి అని ప్రార్థన చెయ్యాలి. చాలా సీరియస్ విషయం ఇది. నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు విధిగా చేయాల్సిన ప్రార్థన, యేసయ్యా నన్ను ఏలు, రూల్ మై లైఫ్ ఓ లార్డ్, రూల్ మై హార్ట్, బీ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్ అని అడగాలి ఆయనను. యేసు రక్షకుడు మాత్రమే కాదు, ఆయన రాజు కూడా. యేసు నీకు రాజు కాగలిగితే నీకు రక్షకుడు అవుతాడు. యేసు రక్షకుడుగా నాకు కావాలి కానీ రాజుగా నాకు అక్కర్లేదని యేసును రెండుగా నువ్వు చీల్చలేవు, విభజించలేవు. యూ కెనాట్ హ్యావ్ ద లార్డ్ జీసస్ వితౌట్ సాల్వేషన్. యూ కెనాట్ హ్యావ్ ద సేవియర్ జీసస్ వితౌట్ హిజ్ లార్డ్షిప్. ఆయనకు లోబడ్డానికి ఇష్టం లేని మనస్సే దేవునికి తీవ్రమైన కోపాన్ని కలిగిస్తుంది. చాలామంది రక్షణ పొందుతారు, నమ్మి బాప్తిస్మం పొందుతారు, తర్వాత తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. ప్రార్థన చేసేది ఉండదు, దేవుని చిత్తం అడిగేది ఉండదు, ఆయనకి ఇష్టమో కాదో చూసేది ఉండదు, దేవుడు ఏమనుకుంటున్నాడని ఆలోచనే ఉండదు. వాళ్ళ ఇష్టమే ఇష్టం. అయిపోయింది, రక్షణ పొందాను, అయిపోయింది, ఇక నా ఇష్టం. దేవుని కుటుంబంలోకి వచ్చేసాను, ఇక నా ఇష్టం. మాటి మాటికి అడగాలి ఆయన్ని. అన్నిట్లో ఆయన పెత్తనమేనా? నాకు మైండ్ ఎందుకు పెట్టాడు మరి?
అనే ఆలోచన చాలామందికి ఉంది. ప్రియులారా, అటువంటి ఆలోచన ఉంటే యేసుప్రభు అంటున్నాడు, నేను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను తెచ్చి నా దగ్గర సంహరించను, నా ఎదుట సంహరించను. కిల్ దెమ్ ఇన్ మై ప్రెసెన్స్. గొర్రెపిల్ల వంటి సాత్వికుడు, ప్రేమమూర్తి, కరుణామయుడు అంటున్నాడు, తీసుకురండి నా ముందే నరకండి అంటున్నాడు. ఎంత తీవ్రమైన విషయమో చూడండి. దేవునికి ఇష్టము కాని బోధను నమ్మినా ప్రచారము చేసినా మనము దేవునికి శత్రువులం. దేవుని పరిపాలన కింద బ్రతకడానికి ఇష్టపడకపోతే మనం దేవుని శత్రువులం. సంఘము లోపల ఇంతమంది శత్రువులను పెట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నా దేశమును రక్షించు, మా ఊరందరినీ రక్షించు, ఉజ్జీవాన్ని పంపించు అని మనం ప్రార్థనలు చేస్తున్నాం. ఆయన అంటున్నాడు, బాబు దేశ రక్షణ తర్వాత మీరే మీ రక్షణను, మీ పిలుపును ముందు నిశ్చయం చేసుకోనండి. సంఘము ఇంకా స్వచ్ఛమైన బంగారము కాలేదు, కల్తీ బంగారంగా ఉంది వ్యవహారం అంతా. గనుక దేవుడు చెప్పాడు, నా కుమారుడా, ఏ సంఘమును నీ రక్తము చేత కొన్నావో, ఏ సంఘమును నీవు భూమి మీద స్థాపించావో ఆ సంఘములో నీకు శత్రువులు ఉన్నారు, వాళ్ళందరినీ నీకు పాదపీఠముగా చేస్తాను, అంతవరకు నా ప్రక్కన కూర్చో అన్నాడు. దేవుని శత్రువులు, యేసు శత్రువులందరినీ యేసయ్య కాళ్ళ కిందకు దేవడానికి యుద్ధము ప్రారంభమైనది. ఆ యుద్ధానికి సన్నాహమున్నది, సన్నాహ దినములున్నవి. యుద్ధ సన్నాహ దినము అన్నాడు. 3వ వచనం చూడండి. యుద్ధ సన్నాహ దినమున ఎవరితో యుద్ధం? ఇప్పుడు దేవుని శత్రువులతో యుద్ధం. దేవుని చిత్తము క్రిందికి, దేవుని అధికారము కిందికి, దేవుని పరిపాలన దండము కిందికి రావడానికి ఇష్టము లేని అవిధేయుల మీద యుద్ధం. నీకొలాయితుల బోధలు, యెజబెలు బోధలు, అసత్య బోధలు బోధించు వారి మీద, బిలాము బోధను బోధించు వారి మీద యుద్ధం. దేవుని బిడ్డలారా, ఈ యుద్ధము చేయడానికట యేసయ్య యుద్ధం చేస్తుంటే ఆయన పక్కన కూడా కొంతమంది సైనికులు ఉన్నారు. అదే ఇంతసేపు నేను నొక్కి చెప్పిన పాయింట్. ఆయన అక్కడే కూర్చోవాలి. ఎప్పటి వరకు కూర్చోవాలి? ఈ శత్రువులందరూ ఆయన పాదాల కిందకు వచ్చేదాకా అక్కడే కూర్చోవాలి. ఆయన అక్కడే కూర్చుంటే మరి వీళ్ళు ఎట్లా కాళ్ళ కిందకు వస్తారు చెప్పండి నాకు? ఆయన వచ్చి అన్నీ సరి చేసుకుంటాడు. ఆయన వచ్చి ఒక్కోడు తాట తీసి చెత్త కింద కొట్టుడు కొట్టేసి వాళ్ళందరినీ కాళ్ళ కింద వేసి తొక్కేసి బుద్ధి చెప్పి అందరినీ సరి చేసుకోవాలి. అప్పుడు అందరూ ఆయన కాళ్ళ కిందకు వస్తారు. కానీ ఆయన అక్కడే ఉండాలంట, ఇక్కడేమో అందరూ ఆయన పాదపీఠంగా మారాలట. ఎలాగ మారుతారు చెప్పండి? ఆయన పక్షముగా పోరాడే శ్రేష్ఠులు కొందరు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ద ఆర్డర్ ఆఫ్ ఎండ్ టైమ్ ఈవెంట్స్ ఇది. మొట్టమొదటి సంఘములోని శత్రువులందరూ ఓడించబడి యేసు కాళ్ళ కిందికి రావాలి. తర్వాత ఆయన సింహాసనం దిగి వస్తాడు. అప్పుడు లోకములోని శత్రువులను తన కాళ్ళ కిందికి తెచ్చుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకములోని శత్రువుల్ని గెలవడానికి మనం అక్కర్లేదు ఆయనకు, ఆయన వాక్కే చాలు. కానీ సంఘములోని శత్రువుల మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు. అప్పుడు నీవు నేను కావాలి ఆయనకి. యేసు కొరకు మనం సైనికులు కావాలి. ఎవరితో పోరాడాలి? అన్యులతో కాదు, క్రైస్తవులలో ఉన్నటువంటి శత్రువులతో, దేవ విరోధులతో మనం పోరాడాలి. అనేక మంది అంచె దినములలో సంఘము లోపలనే ఉంటారు, కానీ వారు దేవుని సంబంధులు కారు అని అనేక లేఖన భాగాల్లో చెప్పబడింది. మనం మరోసారి ఆ 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలోనికి తొంగి చూద్దాం. 1 నుండి చూడండి. అంచె దినములలో
అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, ఈ సకలమైన నానా విధాల అవలక్షణాలన్నీ చెప్పి ఆఖరున 5వ వచనంలో అంటాడు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని. ఇది ఫైనల్ డిస్క్రిప్షన్ ఆఫ్ దీస్ పీపుల్. పైకి ఎలా ఉంటారంట? భక్తి గల వారి వలె, చాలా భక్తిగా కనబడతారు. వాళ్ళ వస్త్రధారణ, వేషధారణ, వాళ్ళ సంభాషణ, వాళ్ళ మాట తీరంతా చాలా ఇంత భక్తుడు లేని లోకంలో అనిపిస్తుంది మనకు. ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించరు, మానవ శక్తితో తమ కార్యాలు జరిగించుకుంటూ వెళతారు. పైకి మాత్రమే భక్తి గల వారి వలె ఉన్న నిజమైన భక్తులైతే కార్యాల కొరకు ముందు ప్రార్థన చేస్తారు, తర్వాత మానవ సహాయం. ముందు మోకరించాలి, ప్రార్థన చేయాలి, దేవునికి అప్పగించాలి, దేవుని చిత్తమునకు మనం అప్పగించుకోవాలి, తర్వాత మానవ సహాయం. ప్రార్థనలో దేవునికి అప్పగించడం ఇష్టం లేని వారు చాలామంది సంఘములో కొనసాగుతున్నారు. 5వ వచనం, ఇట్టి వారికి విముఖుడవై. అంటే వాళ్ళు లోకంలో ఉంటే ఈ మాట అంటాడా? లోకంలో లేరు, వాళ్ళు పక్కనే కూర్చొని ఉన్నారు, సంఘంలోనే ఉన్నారు. వాళ్ళకి విముఖుడవు గమ్మన్నాడు. పిల్లరా, సంఘము లోపల ఇప్పుడే ఒక యుద్ధము జరుగుతూ ఉంది. మన సంఘమే కాదు, అన్ని సంఘాలలో, అన్ని డినామినేషన్లలో దేవుని ఏలుబడి కింద బ్రతకాలనుకునే వాళ్లకు, దేవుని పరిపాలన ఇష్టం లేని వాళ్లకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అపొస్తలుల బోధలో కొనసాగాలనుకున్న వాళ్లకు, ఈ నీకోలాయితుల బోధలో కొనసాగే వాళ్లకు యుద్ధం జరుగుతూ ఉంది. నేను ఒక విషయం చెప్పనా, భూమి మీద ఉన్న స్థానిక సంఘాల్లో ఎక్కడా నెమ్మది లేదు. అన్ని సంఘాలలో అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అది ఇది అని మనం పేర్లు చెప్పనక్కర్లేదు. ప్రతి సంఘము లోపల గొడవలు 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 గొడవలు. ఏం జరుగుతుందో తెలుసా? దేవునికి విధేయులైన వారు, దేవునికి అవిధేయులైన వారు ఇద్దరు కలిసి ఉండలేకపోతున్నారు. ఈ గొడవలు లుకలుకలు ఉన్నాయి చూశారు. రానున్న మహా ఉజ్జీవానికి ఇవి ముందు ఇంట్రొడక్టరీ ప్రీల్యూడ్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని సంఘాలలో అసంతృప్తి చెందిన వాళ్ళు ఉన్నారు. వాక్యం సరిగా లేదు, బోధ సరిగా లేదు, నా ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు, ప్రార్థన తక్కువైపోయింది, ప్రేమ తక్కువైపోయింది, కులతత్వం పెరిగిపోయింది, మా సంఘం ఎలాగుందని వేదన పడుతున్న వారు అన్ని డినామినేషన్స్లో ఉన్నారు. పాస్టర్ గారు ఏదో ప్రసంగం చేస్తున్నారు కానీ బైబిల్లో ఉన్న మాటకి దానికి తేడా కనపడుతోందని ఇంటికెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక సీరియస్ వార్ఫేర్ జరుగుతూ ఉందన్నమాట. ఈ యుద్ధంలో నేనైతే తీర్మానం చేసుకున్నాను, దేవుడు ఎవరితో యుద్ధం చేస్తున్నాడో వాళ్ళతో నేను కూడా యుద్ధం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒకరితో యుద్ధం చేస్తున్నాడు. ఏమో యేసుప్రభు వారు వాడిని నరుకుతూ ఉన్నాడు, నేను పోయి వానికి ఐడిన్, బెన్జాయిన్, బోరిక్ పౌడర్ రాస్తూ డ్రెస్సింగ్ చేస్తున్నాను అనుకోండి. అప్పుడు నేను కూడా శత్రువు అనుకుంటాడు ఆయన. యేసు ప్రభు ఎవరి మీద కత్తి లేపాడు, నేను వారి పక్కకు పోకూడదు, యేసే పక్షంగా ఉండాలి, యేసు ఉన్న ప్రక్కకు రావాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రభువా సంఘము లోపల యుద్ధం జరుగుతుంది. సార్వత్రిక సంఘం, అగాపే సంఘమే కాదు, మొత్తం ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవ సమాజంలో యుద్ధం జరుగుతుంది. నేనెవరి పక్షం? దేవుని పక్షమా, యెజబెలు పక్షమా? దేవుని పక్షమా, నికోలాయితుల బోధ పక్షమా? దేవుని పక్షమా, ఆయన శత్రువుల పక్షమా? దేవుని బిడ్డలారా, త్వరలోనే ఒక అద్భుతం జరగబోతుంది. పైన ఉన్న ముసుగులన్నీ ఊడలాగేస్తాడు దేవుడు.
ఎవరైతే పెద్ద పెద్ద సంఘాలు, బలమైన సంఘాలు, సెంటినరీ సంఘాలు అని డబ్బా వాయించుకుంటున్నాయో ఆ ముసుగులన్నీ ఊడలాగేసి స్వచ్ఛమైన ఒక బంగారు దీపస్తంభాన్ని దేవుడు ఆవిష్కరించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక టైం వస్తుంది, తలకాయ దించుకుంటారు వీళ్ళందరూ కూడా. మేము అంత గొప్పోళ్ళం ఇంత గొప్పోళ్ళం అని చెప్పుకున్న వాళ్ళందరూ కాంప్రమైజ్ అయిపోతారు. అంతవరకు మరుగున ఉన్నటువంటి యోసేపులు, దావీదులు, గిద్యోనులు బయటకు వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దినమున, యుద్ధ సన్నాహ దినమున వారు ఇష్టపూర్వకముగా వచ్చేదరట. 110వ కీర్తన చూడండి, 3వ వచనం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు యేసయ్యకు చెందిన సొంత ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఇష్టపూర్వకంగా యుద్ధ సన్నాహ దినమున దేనికి వచ్చేదరు? అది ఏం దినం? అది యుద్ధానికి సిద్ధపడే దినం. ఈ యుద్ధ సన్నాహము అనేది పెద్ద సబ్జెక్టు. సంఘములో జరుగుతున్న ఈ యుద్ధము కొరకు నువ్వు సిద్ధపడాలంటే, అసత్య బోధలతో పోరాడాలంటే మొదట నీవు సత్యమందు ప్రతిష్ఠించబడాలి. అది యుద్ధ సన్నాహము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యమేదో నీవు గ్రహించాలి. నేను చెబుతున్నాను, ఏదో ప్రసంగం బాగుందనో, ఏదో బాగుందనో, జోకులు బాగున్నాయనో, పాటలు బాగున్నాయనో, ఏదో కాస్త ఏదో మెదడుకు మేత దొరుకుతుందనో సంఘానికి రావడం పోవడం కాదు. ప్రతి ఒక్కరూ సీరియస్గా ప్రార్థన చేయాలి. దేవా, అపోస్తలుల బోధలో, వాక్య సారాంశములో నన్ను ప్రతిష్ఠించు. పాస్టర్ గారు అక్కర్లేదు, మా సంఘ పెద్దలు అక్కర్లేదు, నేనే చాలు. నేను నిలబడతానండి. అబద్ధ బోధకుడు వస్తే నేను నిలబడతాను అనగలిగే రోషము, దమ్ము, ధైర్యం, సమర్పణ, దేవుని మీద, దేవుని కొరకైన మహారోషం మనకందరికీ ఉండాలి. నేను ఎన్నోసార్లు చెబుతున్నాను, నన్ను ఏలియా అని అనకండి. ఎందుకు అంటే, కొన్ని లక్షల మంది ఏలియాలను తయారు చేసినోను నేను. ఏలియాని అడిగాను, ఏవయ్యా ఏలియా, ఈయన ఏలియా నేను అంటే, వాడు ఏలియా ఎందుకు అవుతాడు? నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మందికి తండ్రి అని చెప్తాడు. ఎన్నాళ్ల వరకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అని ఆనాడు ఒక ఏలియా ఒక్కడే అడిగాడు. ఇవాళ కొన్ని వేల మంది అడుగుతున్నారు, ఎన్నాళ్ల వరకు తడబడుచుందురు, ఏది సత్యమో తెలుసుకోమని అడిగేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మందిని అడగండి, మీకు ఈ ప్రశ్న మీ నోట్లో పెట్టినోడు ఎవడంటే అద్దంకి రంజిత్ తోఫీర్ అని చెప్తారు. కొన్ని లక్షల మంది ఏలియాలు, రేపు కోట్ల మంది నేను ఏలియా కాదు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏలియాలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మోషేలు కావాలి, మీరు హనోకులు కావాలి. నేను యేసయ్య దాసుని అంతే. మీరందరూ సామాన్యులు, నేను ప్రవక్తను అని కాదు నేను చెప్పుకోవడం. మీరు ప్రవక్తల సమాజము అని చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరూ సీరియస్గా బైబిల్ చదవాలి. ప్రతి ఒక్కరూ సీరియస్గా దేవుని సత్యాన్ని గ్రహించాలి. దుర్బోధను ఖండించడానికి సమర్థులై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని కొరకు ఏం చేయాలి చెప్పండి? ముందు నేను రాసిన పుస్తకాలన్నీ చదవాలి. ఇప్పటికి ఇంకా కొంతమందిని అడుగుతున్నాను నేను, విశ్వచరిత్ర చదివారా అంటే ఇంకా చదవలేదు. ఎందుకు చదవలేదంటే టైం దొరకదు. ఇప్పుడైనా మొదలు పెట్టండి. సరే, విశ్వచరిత్ర వదిలిపెట్టండి. కొంతమంది యుగాంతమే చదవలేదు. ఇంకా భయంకరమైన విషయం. అది ఎప్పుడు నేను రాసి 30 సంవత్సరాలు అవుతుంది, ఇంకా చదవలేదు. అంటే సీరియస్ మైండ్ లేదు. ప్రతి ఒక్కరూ గ్రంథములు చదవండి, నోట్లో సత్యవాక్యాన్ని నింపుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఒక మాట అన్నాడు, నీ యవనస్తులు అని కొంతమందిని పాయింట్అవుట్ చేసి, యవనస్తులలో మనము యవనస్తులమై ఉండాలి, యవనస్తులలో శ్రేష్ఠులమై ఉండాలి. యవనస్తులు అనగా దుష్టుని జయించిన వారు అని అర్థం. 1 యోహాను పత్రికలో
2వ అధ్యాయంలో చెప్పబడిన భావం అది. 1 యోహాను 2వ అధ్యాయం 13వ వచనం, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణ్ణి ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవ్వనస్తులారా మీరు దుష్టుని, దేవునికి మహిమ కలుగునుగాక. యవ్వనస్తులు అనగా అర్థం ఏంటంటే దుష్టుని జయించిన వారు. 14వ వచనంలో కూడా యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. మీ యవ్వనస్తులు, యేసయ్యకు చెందిన యవ్వన సమాజం అనగా బలవంతుడెవడో వాడే యవ్వనస్తుడు. దేవుని వాక్యం ఎవరిలో నిలుచుచున్నదో అతడే వాళ్ళ యవ్వనస్తులు. సాతానుతో పోరాటం చేసి గెలిచిన వాళ్ళు ఎవరో వాళ్ళే యవ్వనస్తులు. యవ్వనస్తులారా మీరు గెలిచారన్నాడు. దుష్టునితో పందెం వేసుకుని తగ వేసుకుని యుద్ధం ప్రకటించి గెలిచిన ధన్యులు యవ్వనస్తులు. అందులో బలిశ్రేష్ఠులు ఉన్నారు. యవ్వనస్తులంటే బలవంతులు, ఆ బలవంతులలో శ్రేష్ఠులు అంటే నికృష్టులు కూడా ఉన్నారు, మధ్యములు కూడా ఉన్నారు, అధములు కూడా ఉన్నారు. యవ్వనస్తులలో శ్రేష్ఠులు మంచువలే నీ యొద్దకు వచ్చెదరు. మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. కొంచెం ఆగండి. అరుణోదయ గర్భము అంటే ఏంటో తెలుసా? అరుణోదయం అంటే ఏంటి? సూర్యోదయం. సూర్యోదయ గర్భములో నుండి మంచు ఎలా వస్తుందో నాకు చెప్పాలి కొంచెం. సూర్యుడు ఉదయించేటప్పుడు వేడి ఉంటుందా, చల్లగా ఉంటుందా? మరి ఆ వేడికి మంచు ఏమైపోవాలా? కరిగిపోదా? అరుణోదయము ఉన్నది, దానికి ఒక గర్భం ఉందట. అరుణోదయం ఉన్నది, దానికి ఒక గర్భం ఉన్నది. అరుణోదయము యొక్క గర్భములో నుండి మంచు వలె వారు వచ్చెదరు. అరుణోదయం అనేది ఎప్పుడైనా బాగా గమనించాలి, యేసు 2వ రాకడకు సూచన. యేసు 2వ రాకడకు సూచన అరుణోదయం అనేది. నీతి సూర్యోదయం, నీతి సూర్యోదయం, నీతి సూర్యోదయ గర్భమట. నీతి సూర్యుడు బాగా గమనించాలండి, ముగించేస్తున్నా. దట్ ఈస్ అ ట్రెమెండస్ ఇష్యూ. దిస్ ఈజ్ అ ట్రెమెండస్ టాపిక్. నీతి సూర్యోదయం ఒక గర్భములో నుండి వస్తుంది. బాగా వినాలి. నీతి సూర్యోదయము ఒక గర్భములో నుండి బిడ్డ వలె బయటకు వస్తుంది. ఒక తల్లి గర్భము నుండి బిడ్డ వచ్చినట్టు అరుణోదయం కలుగుతుందన్నమాట. ఆ గర్భము ఏమిటి అంటే బోధల విషయములో దిద్దుబాటు కలిగినప్పుడు ఆ సంస్కరణ గర్భములో నుండి నీతి సూర్యుడు వస్తాడు. అర్థం చేసుకోవడానికి కష్టం, కానీ మళ్ళీ చెప్తాను. అరుణోదయాన్ని ప్రస్తావించాడు యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చాలు చాలు చాలు. ఈ గొప్ప వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అరుణోదయం కలిగింది. దయచేసి 20వ వచనం, 8:20 ధర్మశాస్త్రమును ప్రమాణవాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించకపోతే వారికి అరుణోదయము కలుగదు. అంటే ఈ వాక్య ప్రకారం బోధించిన ఎడల ఏమి కలుగును? ఏం కలుగు చెప్పండి? అరుణోదయం కలుగుతుంది. ఈ వాక్య ప్రకారము మనము బోధించిన ఎడల అరుణోదయం కలుగుతుంది. ఈ వాక్య ప్రకారం బోధించకపోతే అరుణోదయం కలుగదు. అరుణోదయం కలగడం యేసు 2వ రాకడ. బాగా గమనించాలండి. 2వ రాకడను గూర్చి ఒక విచిత్రమైన మార్మిక సత్యం లేఖనం మనకు చెబుతూ ఉంది.
చాలా కాలంగా బైబిల్ చెబుతుంది, కానీ ఎవరికి బుర్రకెక్కలేదు ఈ విషయం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. మీరందరూ మీ బైబిల్ శ్రద్ధగా చూడాలి, నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. చూడండి, ఇప్పుడు చదవండి. తెల్లవారి వేకువ చుక్క, అంతకుముందు ఏం చెప్పాడు? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఎంతకంటే స్థిరమైనది? రూపాంతర పర్వతం మీద మహాదివ్య మహిమ నుండి పరమతండ్రి దిగివచ్చి సాక్షాత్తు మాట్లాడిన మాటల కంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. దేవుడే దిగొచ్చి మేఘములో నుండి మాట్లాడిన దానికంటే ఈ ప్రింటెడ్ బైబిల్ మనకు స్థిరమైన రిలయబుల్ సోర్స్ ఆఫ్ గైడెన్స్ అన్నమాట. ఈ ప్రవచన వాక్యం మనకున్నది. ఇది చీకటి గల చోటున దీపమైనట్టయి ఉన్నది. ఈ బైబిల్ గ్రంథము ఎప్పటిదాకా వెలుగిస్తుందట? ఎప్పటిదాకానంటే చెప్పాడు, చీకటి గల చోట్ల వెలుగిచ్చు దీపములాగా ఈ బైబిల్ ఉన్నది. ఎప్పటి వరకు అంటే ఇట్లా రాయాల న్యాయమైతే, మధ్యాకాశములో యేసు ఉదయించు వరకు, మేఘాల మీద యేసు వచ్చేదాకా ఈ చీకటి లోకంలో మనల్ని నడిపించే దీపమై దేవుని వాక్యం ఉన్నది. అంటే ప్రాపర్గా ఉంటుంది. అవునా కాదా? దేవుని వాక్య కాంతిలో మనం ఎప్పటిదాకా నడవాలి? యేసు మధ్యాకాశానికి వచ్చేదాకా. ఆయన వచ్చిన తర్వాత ఆయనే చెబుతాడు కనుక బైబిల్ చదువుకొని కష్టపడే అవసరం లేదు. కనుక ఈ వాక్యం కొంచెం మనం మార్చి రాసుకుంటే మంచిది. రాసుకుందామా? ఆ వాక్యము తెల్లవారి వేకువ చుక్క ఆకాశములో ఉదయించే వరకు, మీ హృదయంలో కాదు. రాసుకుందామా? ఏంటి, దేవుని వాక్యంలో ఒక పొల్లైనా కలపకూడదు. ప్రకటన గ్రంథంలో రాయబడే తెగుళ్ళని వాడి మీదకి వస్తాయట. పేరు జీవగ్రంథం నుంచి కొట్టేస్తారన్నాడు. జీవగ్రంథం నుండి చాలా డేంజర్. ఒక పొల్లు కూడా మార్చకూడదు, అట్లాగా ఉండాల. తెల్లవారి వేకువ చుక్కంటే యేసు ప్రభువే కదా. ఏమండి, ప్రకటన 22:16 ప్రకారం యేసువను నేను ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. కనుక యేసు అనే నేను వేకువ చుక్కని అన్నాడు. తెల్లవారి వేకువ చుక్క ఉదయించు వరకు ఎక్కడ ఉదయిస్తాడు? ఆకాశంలోనా మన హృదయంలోనా అని నా ప్రశ్న. ఎక్కడ ఉదయిస్తాడు? లోకుల కొరకు ఆకాశంలో ఉదయిస్తాడు. అంతకన్నా కొద్ది రోజులు ముందుగా ప్రపంచ ప్రజలందరి హృదయములలో అరుణోదయ దర్శనం కలుగుతుంది. అది అసలు సంగతి. 2వ రాకడలో రక్షణ పొందినోడు ఎవ్వడు వదిలిపెట్టబడడు. ఒక రహస్యం ఏంటంటే, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయక అందరూ నిద్రపోతున్నారు. అవునా? అప్పుడు గుట్టుసప్పుడు కాకుండా దొంగవల్లి వచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక్కడైనా ఎత్తపడేవాడా? ఒక్కడు కూడా ఎత్తపడు. అందరు నిద్రపోతున్నారు. బుద్ధిగల కన్యకలు నిద్రపోతున్నారు, బుద్ధి లేని కన్యకలు కూడా నిద్రపోతున్నారు. సైలెంట్గా వచ్చాడు అనుకోండి, మొత్తం 10కి 10 మంది మొత్తం విడవబడతారు. సందడి చేస్తూ వచ్చాడు. ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొని రండి, డప్పులు బాజాలు భజంతులు వాయిస్తూ వచ్చాడు. అదేనా దొంగవాళ్ళు వచ్చే పద్ధతి? ఎవడైనా ఊర్లో దొంగలు పడేటప్పుడు డప్పు పట్టుకు, ఇదిగో దొంగడు వచ్చి చూన్నాడు, అందరూ డబ్బులు తీసి రెడీగా పెట్టండి, వస్తారేంటి? ఈ బగులుతుంది వాడికి. దొంగ వలే సైలెంట్గా వస్తాడు. చీకట్లో ఉన్నోళ్ళ కొరకు సైలెంట్, కానీ వెలుగులో ఉన్న వాళ్ళ కొరకు ఆర్భాటముతో వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ధ్వని మనకే వినపడుతుంది సైలెంట్గా, వాళ్ళకు మాత్రం ఏం వినపడదు. దేవుడు ఒక ధ్వని పుట్టిస్తాడు. ఆ ధ్వని
యేసు రక్తము ద్వారా కొనబడిన వాళ్ళకి వినబడుతుంది. లోకస్తులేమో నిద్రపోతుంటారు. నిద్రపోయిన వాళ్ళని లేపి మరీ వస్తాడు ఆయన. ఎలా లేపుతాడు తెలుసా? మన హృదయములలో ఉదయిస్తాడు ముందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఒక ఉజ్జీవం వస్తుందండి. ప్రతి క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఒక ఉజ్జీవాన్ని రప్పిస్తాడు ఆయన. ఎవ్రీబడి విల్ బి అలర్ట్. దిల్ బికమ్ అవేర్ ఆఫ్ ద స్పిరిచువల్ నెసెసిటీ. మనం ఇలాగ నిద్రపోతే లాభం లేదు, నిద్రమత్తుగా ఉండకూడదు. మనం లేవాలి, మేల్కొనాలి, ప్రార్థన చేయాలి, యేసు ప్రభువును మనం చూడాలని ఒక అవేర్నెస్ రప్పిస్తాడు ఆయన తప్పకుండా. యేసు ప్రభువు వారు దయగల దేవుడు. ఆయన రెండవసారి వచ్చేటప్పుడు నిన్ను నన్ను ప్రిపేర్ చేస్తాడు. కొంతమంది చావుకి ఎక్కువ భయపడతారు. నేను చెబుతున్నాను, నిజంగా దేవుడు నిన్ను తీసుకునే టైం వస్తే నేను మెంటల్గా ప్రిపేర్ చేసి మరీ తీసుకుంటాడు ఆయన. హీ విల్ ప్రిపేర్ యూ. ఆ టైంకు నువ్వు అవలీలగా వెళ్ళిపోతావు. నేను చచ్చిపోతానేమో అని భయం వేస్తుందంటే నీకు ఇంకా చావు సమయం రాలేదని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా నువ్వు వెళ్ళిపోయే టైం వస్తే నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయిపోతావు. నీకు తెలియకుండా చాలా ఈజీగా ట్రైన్ ఎక్కిన ఫ్లైట్ ఎక్కినంత ఈజీగా వెళ్ళిపోతావు నువ్వు. మనల్ని భయపెట్టే దేవుడు కాదు, మనల్ని ఆదరించే దేవుడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమందికి చావంటే భయం, కొంతమందికి రెండవ రాకడంటే భయం. ఏమో ఎత్తబడతానో లేదో, నిద్రలో ఉంటానేమో అని. ఏం పర్వాలేదు, హ్యాపీగా నిద్రపోండి. కొట్టి లేపి మళ్ళీ తీసుకుపోతాడు ఆయన. నీ కొరకు రక్తము కార్చింది ఎందుకంటే వదిలేసిపోవడానికి కాదు, హెచ్చరిక రాశాడు. మెలకువగా ఉండమన్నాడు. చీకటిలో ఉన్నవాడు, అజాగ్రత్తగా ఉన్నవాడు తప్ప భయము కలిగి దేవభక్తి సాధన చేసేవాళ్ళు ఎవరు విడవబడరు. అపొస్తలుల బోధలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో, సహవాసమందు కొనసాగే వాళ్ళు ఎవరు విడవబడరు. ఈ 4 చేయండి, ఈ 4 కూడా చేయకపోతే విడవబడవచ్చు. అపొస్తలుల బోధలో కొనసాగుతున్నావు, రొట్టె విరుచుట్లో కొనసాగుతున్నావు, ప్రార్థనలో కొనసాగుతున్నావు, సహవాసంలో కొనసాగుతున్నావు. ఎలాగా వదిలేస్తాడు నిన్న ఆయన? ఈ 4 వదిలేసిన వదిలేస్తాడేమో. ఈ మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి. ఏదో బలహీనతలో కొనికినా సరే నీ హృదయంలో జిగేలుమని వేకువ చుక్క ఉదయిస్తాడు. అప్పటిదాకా ఈ గ్రంథము మనకు చీకటి గల చోటను వెలిగిచ్చు దీపమై ఉన్నది. గనక అరుణోదయ గర్భము అనగా అర్థం ఏంటంటే నీతి సూర్యుడు ఉదయించడానికి కారణమైన సంస్కరణ కార్యక్రమము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తము క్రైస్తవ విశ్వాసులందరూ ఒక అవేర్నెస్కి వస్తారు. ప్రపంచమంతటా మన పుస్తకాలు పంపిణీ చేయబడతాయి. బైబిల్ కాలేజీలు అన్నిట్లో మన పుస్తకాలు చదువుకుంటారు. అక్కడ బండగూడ కాలేజీలోనట గోఫీర్ గారు పుస్తకాలు చదవద్దు, దుర్బోధ, నరకానికి వెళ్తారని ఒక అయ్యగారు చెప్పారట. వెనక్కి ఇంకొక లెక్చరర్ వచ్చాడు. త్రిత్వాన్ని గురించి మాకు డౌట్లు ఉన్నాయి సార్ అంటే, ఇప్పటిదాకా త్రిత్వం మీద ఆథెంటిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే గ్రంథము ఇంకొకటి ఎవడు రాయలేదు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం చదువుకోండి, అదొకటే మీకు అథారిటీ అన్నాడట. వెనక నుంచి ఇంకొక ఆయన వచ్చి మరి యెహోవా సాక్షులకు ఎట్లా సమాధానం చెప్పాలి అని అడిగితే, ఈ కల్ట్స్ మీద ఇప్పటిదాకా వచ్చిన వాటిలో ఒకటి ఆథెంటిక్ బుక్ సింహనాథం చదవండి అన్నాడట. మరి ఆ ముందు చెప్పిన దుర్బోధకుడే కదా సార్ ఇవన్నీ రాసింది అంటే, అవునా మాకు తెలియదే అన్నాడట. ఈ పరిస్థితి ప్రపంచంలో బైబిల్ కాలేజీ అన్నిట్లో వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు చెప్పాడు, నేను నమ్మాను, కళ్ళారా చూస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. త్వరలోనే ప్రపంచములోని సంఘములన్నిటికీ వార్త వెళుతుంది. సకల ప్రశ్నలకు దేవుడిచ్చిన సమాధానం. ఓఫీర్ పబ్లికేషన్స్ పుస్తకాలు ఉన్నాయి, రండి చదవండి అని ఒక అవేర్నెస్ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోపల ఆర్గనైజ్డ్ చర్చెస్లో ఉన్న కమిటీలందరూ కూడా గుడుపుటాన్ని చేసి
పోపు గారు పోయి సిరియా రాజుతో వాళ్ళందరూ ఒక ముఠా తయారవుతారు. దేవుని వాక్యమే మనకు అంతిమ సుప్రీంకోర్టు సర్వోన్నతాధికారం అనుకునే వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళందరికీ లీడర్షిప్ ఎవరంటే ఓఫిర్ మినిస్ట్రీసే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరి మనస్సులలో వేకువ చుక్క ఉదయిస్తాడు. యేసునాథుడు మధ్యాకాశంలో ఉదయించకముందు మన హృదయాల్లో ఆయన ప్రత్యక్షమవుతాడు. ఇన్ ఎ స్పెషల్ వే, ఇన్ ఎ క్లియర్ వే, ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫైయింగ్ వే. జీసస్ విల్ అపియర్ ఇన్ యువర్ ఓన్ హార్ట్. తెల్లవారి వేకువ చుక్క మన హృదయాల్లో ఉదయించేదాకా ఈ లేఖనాన్ని పట్టుకొని మనం నడుద్దాం అంటూ ఉన్నాడు. అంటే అరుణోదయము లోకానికి యేసు కనబడమే కాదు, మన హృదయాల్లో యేసు ప్రత్యేకంగా ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గర్భములో నుండి యేసును కూర్చిన ప్రత్యక్షత ఎలా వస్తుందో చెప్పండి. ఈ ప్రమాణ వాక్యము ప్రకారము బోధించినప్పుడే ఏం కలుగుతుంది చెప్పండి? అరుణోదయం. అందరూ చెప్పండి, ఈ ధర్మశాస్త్ర వాక్యమును విచారించుడి. ఈ ప్రమాణ వాక్యము ప్రకారము బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. మళ్ళీ చెప్పండి, ఈ ప్రమాణ వాక్యము ప్రకారము బోధించిన ఎడల అరుణోదయము కలుగును. ఏ స్టాండర్డ్ డాక్ట్రిన్ ప్రకారం మాట్లాడితే గుండెల్లో అరుణోదయం కలుగుతుందో, ఒక రివైవల్ కలుగుతుందో, ఆ ప్రమాణ వాక్య ప్రత్యక్షతను ఏమన్నాడంటే ఇది గర్భము, ఇదేమో బయటకు వచ్చిన పిండం. డాక్ట్రినల్ కరెక్షన్, రిఫర్మేషన్, ఇదేమో గర్భము. ప్రమాణ వాక్యము స్థాపించుట గర్భము. అక్కడ నుంచి బయటకు వచ్చిన పిండం ఏంటంటే వేకువ చుక్క ఉదయించుట. అక్కడి నుంచి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ముక్కుసూటిగా చెబుతున్నాను, ఈ ప్రసంగం అర్థం కాకపోతే మళ్ళీ వేసుకొని వినండి, రికార్డ్ అయింది. రెండవ రాకడ కొరకు, యేసు రెండవ రాకడ కొరకు భూమి మీద ఉన్న క్రైస్తవ ప్రజలందరినీ సిద్ధపరచడానికి దేవుడు చాపిన హస్తం పేరే ఓఫిర్ మినిస్ట్రీస్. ఇది మనం చేస్తున్నటువంటి పని. దిస్ వీ విల్ డూ, వీ విల్ అకంప్లిష్ అండ్ దెన్ విల్ సీ ద రిజల్ట్స్. ఎట్లా సిద్ధపరుస్తారు? మీ మాట ఎవడు వింటాడు అంటే అలాగే అన్నారు. నేను బయలుదేరినప్పుడు నీ మాట ఎవడు వింటాడు రా, నువ్వు అసలు వేలు లేవు, నీకు అసలు డబ్బులు లేవు, నీకు అనుభవం లేదు, బైబిల్ కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు అన్నారు. ఇవాళ కొన్ని లక్షల మంది అయితే వింటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లక్షల మందిని చేసినప్పుడు దేవుడు కోట్ల మందిని కూడా చేస్తాడు. ఎ టైమ్ ఈజ్ గోయింగ్ టు కమ్. నేను ఉత్తరం రాస్తా ఇక్కడి నుంచి, LIG 86/1 చాలు. నాకు ఇంకేం పెద్ద పెద్ద ఆస్తులు అక్కర్లేదు. ఆ ఒక్క రూములో నుండే నేను అందరికీ లెటర్స్ రాస్తాను. శ్రమలు రావని మీరు చెప్పుకున్నారు. సిరియాలో జరుగుతున్న ఊచకోతకు మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? బుద్ధి లేకుండా ఇంకెంతకాలం తప్పుడు అభిప్రాయాలు ప్రచారం చేస్తారు. మారు మనసు పొందండి బోధకులారా అని కేక పెడతాను. నాకేం భయమా? జీతాలు ఆగిపోతేనే భయం లేదు. అసలు మనకు జీతం వచ్చిందే లేదు. రాని జీతం ఎలా ఆగిపోతుంది? మనకేం పర్వాలేదు. సంస్థల్లో పనిచేసేవాడు భయపడతాడు, మనకేం భయం? బోధకులారా మారు మనసు పొందండి అని అడుగుతాను, ఆలోచించండి అని పిలుపునిస్తాను. నాకు మీరు చాలు, మీరు చేసే ప్రార్థన చాలు, మీరిచ్చే కానుక చాలు. మనమే బయలుదేరి ప్రపంచాన్ని అరుణోదయ గర్భముగా మార్చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరుణోదయ గర్భములో నుండి మంచు వలె వస్తారు. మంచు పరిశుద్ధాత్మ దేవునికి సూచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవనస్తులముగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి, వాక్యములో నివసించేవారుగా ఉండాలి. యవనస్తుల్లో మరి శ్రేష్ఠులుగా మనం ఉండాలి. ప్రపంచాన్ని యేసు రాకడ కొరకు మనం సిద్ధం చేయాలి. ఇష్టపూర్వకంగా రండి. పట్టాభిరామ్ గారు చెబుతుంటారు, కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి అని. కొంతమంది అన్నారు, కష్టపడి చదివాని ఫెయిల్ అయిపోయానండి అని. అందుకే ఫెయిల్ అయ్యమన్నాడు ఆయన.
కష్టపడి చదివావు కాబట్టి ఫెయిల్ అయ్యావు బాబు, ఇష్టపడి చదవాలి. నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేయాలని కాదు, దేవుడు చేయమని చెప్పిన దాన్ని నువ్వు ఇష్టపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవాళ మనం ఇష్టపడదాం. ప్రభువా, నేను శ్రేష్ఠుణ్ణి కావడానికి ఇష్టపడుతున్నాను, యవనస్తులో శ్రేష్ఠురాలిని కావడానికి ఇష్టపడుతున్నానని మనం ప్రార్థన చేద్దాం. రండి, మనల్ని మనం సమర్పించుకుందాం. కొద్ది క్షణాలు ప్రార్థనలో గడుపుదాం. దేవుని సంకల్పములు మహోన్నతమైనవి. ప్రియులారా, నువ్వు చిన్నదానని చిన్నవాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను గొప్ప పని కొరకు నియమించాడు. నీ కొరకు ఆయన గొప్ప ప్రణాళిక రచించి సిద్ధము చేసి ఉంచాడు. అరుణోదయం కలగబోతోంది తొందరలోనే. భూమి మీది ప్రజలందరూ, క్రైస్తవ ప్రజలు, యేసు ప్రజలందరి హృదయాలలో వేకువ చుక్క ఉదయించబోతున్నాడు. అప్పుడు రాత్రి అంతరించబోతుంది. ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ క్రిస్టియన్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ a personal revival, a personal reformation, a personal anointing of the Holy Spirit, a personal baptism of the Holy Spirit, a personal revelation of the Lord Jesus. ప్రపంచములోని ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసికి దేవుడు వ్యక్తిగతంగా దర్శనమివ్వబోతున్నాడు. మాంస నేత్రాలకు కాదు, మన హృదయ నేత్రాలకు యేసయ్య స్పెషల్గా అర్థం కాబోతున్నాడు. ఈ నిద్రపోతున్న సంఘం మీదకి యేసయ్య రాడు, మేల్కొలిపి వస్తాడు. అందరికీ ఆయన ఏ రీతిగా దర్శనం ఇస్తాడంటే, ప్రమాణ వాక్య బోధన ద్వారా అరుణోదయాన్ని కలిగిస్తాడని. త్రూ ప్రీచింగ్ ఆఫ్ ద రియల్ స్టాండర్డ్ కెనానికల్ అపోస్టోలిక్ డాక్ట్రిన్, నిజమైన ప్రమాణ వాక్యము బోధించడం ద్వారా అందరి హృదయాలను ఆయన సిద్ధపరుస్తాడు. అరుణోదయ గర్భములో మనం ఉన్నాం. రైట్ హియర్, that is the spot we are sitting, that is the place we are seated. అరుణోదయ గర్భంలో ఉన్నాం. ప్రియులారా, మంచులాగా బయటకు వద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవునిలాగా మనం బయటకు వద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శత్రువులతో యుద్ధం చేయడానికి ఇష్టపూర్వకంగా మనం వద్దాం. ఇష్టపూర్వకంగా వద్దాం. కేవలము యవనస్తులుగా ఉంటే చాలదు. యవనస్తులు శ్రేష్ఠులుగా ఉండాలి, శ్రేష్ఠులుగా ఉండాలి. నువ్వు ఇష్టపడుతున్నావా యుద్ధం చేయడానికి? పోరాటం ఇష్టము లేని బలహీనుడివా నువ్వు? గొడవలు ఎందుకండి, వాదనలు ఎందుకండి, అందరినీ కలుపుకుపోవాలండి అనే రకమా నీవు? అయితే నీవు యవనస్తుల్లో నికృష్టుడివి, శ్రేష్ఠుడివి కాదు. యేసయ్య ఖడ్గము లేపాడు, మనము ఖడ్గం లేపాలి. యేసయ్య యుద్ధం ప్రకటించాడు, మనము యుద్ధం ప్రకటించాలి. సంఘంలో అవిధేయత మీద యుద్ధం, సంఘంలో అబద్ధ బోధల మీద యుద్ధం, సంఘములో క్రమశిక్షణ రాహిత్యము మీద, ఇన్డిసిప్లిన్ మీద యుద్ధం, సంఘంలో రహస్య పాపాల మీద యుద్ధం, అసూయ ద్వేషాల మీద యుద్ధం. మనం యుద్ధం ప్రకటించాలి, ఖడ్గము లేపాలి. వాక్య ఖడ్గము, వాక్య ఖడ్గము. నాట్ ద స్వోర్డ్ మేడ్ బై ఎ మెటల్, స్టీల్ స్వోర్డ్ కాదు, మెటల్ స్వోర్డ్ కాదు. వీ నీడ్ ద స్వోర్డ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రభువా, నన్ను దర్శించు తండ్రి. ప్రభువా, నా హృదయాల్లో ఉదయించమని అడుగుదామండి. అందరం రెండు చేతులు పైకెత్తి, యేసు నా హృదయములో వేకువ చుక్కగా ఉదయించు. నాకు సంబంధించినంతవరకు చీకటి అంతము చేయనైనా, చీకటి తొలగిపోవును గాక. నాలో వేకువ చుక్కగా యేసు ఉదయించును గాక. లెట్ మీ హ్యావ్ ఎ స్పెషల్ రెవల్యూషన్ ఆఫ్ జీసస్, ఎ స్పెషల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఓ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దర్శించు, 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 దర్శించు. నాకు ప్రత్యక్షము కమ్మునైనా నీకు వందనాలు, వందనాలు. భూమి మీద క్రైస్తవ ప్రజలందరి హృదయాలలో వేకువ చుక్క ఉదయించున్నట్లు, అరుణోదయము కలుగునట్లు,
అరుణోదయ గర్భములు నన్ను పెట్టావు కనుక నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ యవ్వనస్తులో శ్రేష్ఠురాలిగా నన్ను చేస్తున్నందుకే నీకు వందనాలు ప్రభువా. ఇష్టపూర్వకంగా వస్తున్నానయ్యా. యుద్ధం అంటే నాకు ఇష్టం, సిద్ధపాటు అంటే నాకు ఇష్టం, యుద్ధ సన్నాహం అంటే నాకు ఇష్టం, నన్ను నేను దిద్దుకోవడం అంటే నాకు ఇష్టం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు గాయపడ్డా, ఎవరు మెచ్చుకున్నా వాక్య ఖడ్గమును జడిపించడం నాకు ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘము లోపల శత్రువులందరూ తొలగిపోయేదాకా యేసు మధ్యాకాశంలో ఉంటాడు. అప్పుడు అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావడం, అప్పుడు యేసు భూమి మీదకి వస్తాడు. ప్రభువా, సంఘములోని శత్రువుల మీద నేను యుద్ధం ప్రకటిస్తున్నాను అని తీర్మానం చేయండి. మేక్ అ ఫర్మ్ డెసిషన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను యేసు పరిపాలించడం నీకు ఇష్టమేనా? యేసు పరిపాలిస్తే నీ బ్రతుకులో నీవు అనుకున్నది జరగదు, దేవుడు అనుకున్నది జరుగుతుంది. నీకు ఇష్టమేనా? నీ ఆశలు, కోరికలు, ఆశయాలు ఎన్నో వదులుకోవాలి. నీకు ఇష్టమేనా? ఇష్టం కాకపోతే యేసుకు శత్రువు అయిపోతావు, జాగ్రత్త. దేవా, నీ శత్రువును కావడం నాకు ఇష్టం లేదు, నన్ను ఏలుము రాజా అని మనం ప్రార్థన చేద్దాం. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, కుమారివే. సారి పైను మల్టినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరాని తుండను వాదని సేవింతును. బోనిదేనయ్యా స్వరూపమి, ఆత్మస్వరూపాని చిత్తమే అని సంబు చెల్లు ఇహ పరమునా. అని సంబు చెల్లు ఇహ పరమునా. భోగాని ఆత్మతో ఆవరింపు మోనా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నడుపుము దేవా. అందరూ నాలో క్రీస్తుని చూడా, నింపుము దేవా. సర్వచిత్తం బోనిదేనయ్యా, కుమారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీవు ఆశ్చర్యకరుడవయ్యా, నీకు వందనాలు. మరణాన్ని గూర్చి భయపడుతున్న వారితో మీరు మాట్లాడారు. సంపూర్ణంగా సిద్ధపరిచే తీసుకుంటాను, కంగారు పడకండి అన్నావు, నీకు వందనాలు. రెండవ రాకడ గూర్చి గాభరా పడుతున్న వాళ్ళతో మాట్లాడారు. సంపూర్ణంగా సిద్ధపరిచి వేకువ చుక్క నీలో ఉదయింపజేసి పిలుచుకుంటాను, కంగారు పడకండి అన్నావు. దయామయుడవైన తండ్రి, నీకు వందనాలు. ప్రభువా, యుద్ధం జరగనున్నది. యుద్ధ సన్నాహ దినములో మేము ఈ ప్రసంగం విన్నాము తండ్రి. ఈ దినమున మేము ఇష్టపూర్వకంగా నీ దగ్గరకు వస్తున్నాం. యేసు, నీవెవరితో స్నేహం చేస్తావో మేము వాళ్ళతోనే స్నేహం చేస్తాం. ఎవరైతే యేసు తమ్మును ఏలడానికి ఇష్టపడ్డారో వాళ్ళతో మేము స్నేహం చేస్తాం. ఎవరి మీద నీవు కత్తి లేపేవో వాళ్ళతో మేము యుద్ధమే చేస్తాము తండ్రి.
క్రీస్తు సంఘములో గొప్ప అలజడి చెలరేగనున్నది కనుక నీకు వందనాలు. క్రైస్తవ సంఘాల్లో ఉంటూనే శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా, దర్శనము లేని వారుగా, మనోనేత్రాలు వెలిగించబడని వారుగా అట్లాగే కొనసాగుతూ నికృష్టమైన హీనమైన ఆత్మీయ స్థితిలో క్రైస్తవ సమాజంలో ఉంటున్న వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయే రోజు వచ్చింది కనుక నీకు వందనాలు తండ్రి. మస్టు తొలగిస్తున్నావు, కల్మషం తొలగిస్తున్నావు, స్వచ్ఛమైన బంగారు దీపస్తంభముగా సంఘమును మలుస్తున్నావు. నీకు వందనాలు 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 తండ్రి. ఈ దినమున మా ప్రభు అరుణోదయమునకు గర్భం ఒకటి ఉన్నదని చెప్పావు. నీకు వందనాలు. నీతి సూర్యుడు ఉదయించడానికి కారణమైన మాతృగర్భం ఈ ప్రమాణ వాక్య సంస్థాపన అని మీరు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. ప్రమాణ వాక్యమును ప్రపంచమంతటా స్థాపించడానికి బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు అనే గ్రంథాన్ని మీరు రచింపజేసినందుకు నీకు వందనాలు. ఒకప్పుడు ఒక్కడుగా బయలుదేరిన మీ దాసుడు ఇప్పుడు లక్షల మందితో ఉన్నాడు. ఈ లక్షల మంది కోట్ల మందిగా మారబోతున్నారు కనుక నీకు వందనాలు. ఎవరెవరైతే సంఘములో ఉంటూ నీ పరిపాలన దండము కిందికి రాలేదో వారందరిని మీరు తోలివేయుచున్న శుభ దినముల కొరకు నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని కూడా కాల్చండి, మమ్మల్ని అందరినీ పుటము వేసి బంగారముగా మెరయ చేయండి నాయన. మేము ఇష్టపూర్వకంగా వస్తున్నాము తండ్రి. నీకు వందనాలు వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా యుద్ధ సన్నాహ దినమున సిద్ధపరచండి. ఖడ్గం ఎలా వాడాలో నేర్పించండి. దైవజనుడే రానక్కర్లేదు, నేనే చాలు ఈ అసత్య బోధకు నేనేదు నిలబడతానని మా సంఘములన్నింటిలో ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి సువార్తికురాలు రోషము కలిగి నడుము కట్టుకొని ముందుకు వచ్చడానికి సహాయం చేయండి. పరాక్రమశాలుల సంఘముగా మమ్మల్ని చేయండి. ఏలియా వంటి ప్రవక్తల సంఘముగా మమ్మలను చేయండి. ఒక ప్రవక్తని మేము కోరుకోవడం లేదు నాయన. మేమందరం ప్రవక్తలం కావాలని మీరు కోరుకున్నారు. మేము ఇష్టపడి వస్తున్నాం. నీకు వందనాలు 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 వందనాలు. నీ వాక్య అగ్నితో మా గుండెలు మండుచుండగా మేము తిరిగి మా ఇళ్ళకి వెళ్ళడానికి సహాయం చేయండి. వచ్చే వారమంతా నీ వాక్య కాంతిలో యుద్ధ సన్నాహములు మునిగి తెలుతూ మేము వచ్చే వారమంతా గడిపి తిరిగి వచ్చే ఆదివారం ఎక్కడ సిద్ధపరుస్తాం అక్కడ ఇలాగ నీ బల్ల ముందు యోగ్యులుగా కనబడే కృప దైత్యమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మనందరి రక్షకుడు, మన విశ్వాసకర్త, సేనాధిపతి, మన విశ్వాసమును కొనసాగించువాడు నేను యేసుక్రీస్తునాథుని శాశ్వత కృప, సత్యస్వరూపి తానయ్యుండి సర్వసత్యంలోకి మనందరినీ నడిపించడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరి వచ్చిన మనందరకును భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫేర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110044. మా వెబ్సైట్ www.ofairministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofairministries.org.